తల్లిదండ్రులు తమ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలని సూచించారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అధినేత నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆల్ ఫోర్స్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ, జెడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాశ్రావు, ఎంపీపీలు పొన్నంనేని బాలాజీరావు, తానుపర్తి స్రవంతి మోహన్ రావు, స్కూల్ బిల్డర్స్ ఏఎంసీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, కందుకూరి ప్రకాశ్రావు పలువురు హాజరు కాగా విద్యార్థులు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మరి మీరే వెన్నుదట్టుగా ఉంటే మీరే ఒక బెస్ట్ ఫ్రెండ్గా, ఎందుకంటే తల్లి అనేది మొదటి గురువు, నో డౌట్ ఎట్ ఆల్. తండ్రి కూడా గురువు, ఆ తర్వాతనే మా టీచర్స్ వస్తుంటారు, మేము వస్తుంటాం. కాబట్టి ఎప్పటికీ వాళ్ళని గైడెన్స్ చేస్తూ, ఒక వాచ్ చేస్తూ, ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ, చాణక్యుడు మనకి ఏం చెప్పాడంటే 5 సంవత్సరాల వరకు పిల్లలని మహారాజు మహారాణిలాగా చూడమన్నారు. 5 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 4 సంవత్సరాల వరకు యువరాజు యువరాణిలాగా చూడమన్నారు. ఆ తర్వాత 8వ తరగతికి వచ్చిన తర్వాత పిల్లలని ఫ్రెండ్ లాగా మిమ్మల్ని బిహేవ్ చేయమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా బోదెల మండలం గుండ్లపల్లిలో ఇసుక క్వారీల నుండి తమ గ్రామ పంచాయతీకి అభివృద్ధి పేరిట జమ చేసిన డబ్బులను లెక్కలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. రోడ్డుపై టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పులుగు తిరుపతి రెడ్డి ఇసుక క్వారీల నుండి వసూలు చేసిన సుమారు 57 లక్షల రూపాయలు లెక్కలు చూపెట్టడం లేదంటూ గ్రామస్తులు ఫ్లెక్సీ పెట్టి మహాధర్నా పేరుతో ఆందోళన చేపట్టారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే దీనిపై సర్పంచ్ పులుగు తిరుపతి రెడ్డిని వివరణ కోరగా లెక్కలు గ్రామస్తులకు మొన్ననే చూపెట్టానని, ఆ డబ్బులు బ్యాంకులో ఉన్నాయని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన చెబుతున్నారు. పంచాయతీ నుండి 3 క్వారీలు ఉన్నాయి. 3 క్వారీల ద్వారా రోజు 200-300 బండ్లు తీసుకోపోతారు. మా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం బండికి ఒక 200 చొప్పున వసూలు చేయడం జరిగింది. అది అందరూ అప్పుడు ఒప్పుకున్నారు. పనిచేసిన వాళ్ళు ఓకే ఉండే. దాని ద్వారా నిధుల ద్వారా 29,000 కొంచెం అటు ఇటు కానీ 29,000 బండ్లు జమ అయినాయి. దాని ద్వారా 50 లక్షల అమౌంట్ సమకూరడం జరిగింది గ్రామ పంచాయతీకి. గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు ఇస్తా రేపిస్తా అనుకుంటూ వాళ్ళ స్వలాభ కోసం తీసుకుపోయి ఇక్కడ ఉన్న పైసలు వాళ్ళేమో లేబర్స్ కష్టపడ్డ పైసలు తీసుకుపోతున్నారు. దేవుని గుడి కడదామని చెప్పి ఒక 15 నుంచి 20 గుంటల భూమి కొని తన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సరే, గ్రామంలో వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచ్కి కానీ గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ చెప్పకుండా తన సొంతమే కొనుక్కొని సొంతమే రిజిస్ట్రేషన్ చేసుకొని పైసలు అడిగితే పైసలు రేపిస్తా మాపిస్తా అని తనకు నచ్చిన వాళ్ళకు తన దగ్గర వాళ్ళకు అందరికి ఇచ్చుకుంటూ మమ్మల్ని పిలుస్తాడు, లెక్కలు చూసుకోరంటాడు, లెక్క చెప్తలేడు. 2 నెలల నుంచి ఇదే ఇబ్బంది పెడతాడు. కూడా 57,09,200 రూపాయలు మా మాజీ సర్పంచ్ అయినటువంటి పులుగు తిరుపతి రెడ్డి గారు తన సొంత ఎంప్లాయీస్ను పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అవి గ్రామ అభివృద్ధికి కానీ దేనికి కానీ ఇవ్వడం లేదు. దానికోసం ఒక 20 గుంటల భూమి కొని ఆ భూమిని కూడా తన సొంతం పేరు మీద పట్టా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ భూమిని ఊరు పేరు మీద పట్టా వేసి ఆ 57 లక్షల రూపాయలు మా గ్రామ పంచాయతీకి ఇవ్వాలని. గత ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్ అభివృద్ధి విషయంలో వెనుకబడిపోయిందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 4 లైన్ల రోడ్ల పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్లో గత 10 సంవత్సరాల్లో జరగని పనులను ఏడాదిలోపే చేసి చూపెడతామని అన్నారు విజయరమణారావు. సుల్తానాబాద్ అతిథి గృహం పందులకు కుక్కలకు నిలయంగా మారిందని, ఒక బంజర్ దొడ్లాగా తయారైందన్నారు. త్వరలోనే నిధులు వెచ్చించి నూతన అతిథి గృహాన్ని నిర్మిస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. రాబోయే రోజుల్లో కూడా దశల వారీగా కార్యక్రమాలు చేస్తాం. ఎవరికి కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు.
తప్పకుండా సుల్తానాబాద్లో గత 10 సంవత్సరాలు టౌన్ నిజంగా కూడా వెనకబడ్డది. మనం వచ్చినాక ఎమ్మెల్యే గెలిచినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60-70 రోజులనే పెయిన్ ఆధార్ కార్డ్ సెంటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టుకోవడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు కూడా కృషి చేయడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు 7.5-8 కోట్ల రూపాయలను నేను ఏవైతే అవన్నీ కూడా నూతనంగా మంజూరు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎన్నికల తర్వాత ఎందుకంటే రెండు మూడు రోజుల ఎలక్షన్ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా కొత్త శాంక్షన్లు తీసుకునే పరిస్థితి ఉండేవి. కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడిక్కడ సుల్తానాబాద్లో అవసరం ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ 15 కోట్లు కానీ రాబోయే 6 నెలలు సంవత్సరంలో బట్టే గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని సుల్తానాబాద్లో 100% ఇది గత పాలకులకు సవతి తల్లి ప్రేమ అయిపోయింది. ఇవాళ అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ నీళ్లు దాగి పెరిగిన వాళ్ళం. ఈ గడ్డకు ఈ సుల్తానాబాద్కు అన్యాయం చేసిన పరిస్థితి లేదు. గతంలో కావాలని అన్యాయం జరిగింది. మరి ఇక్కడనే ఆర్ఎన్బి గారు ఉన్నారు. మరి ఇవాళ మా ఐబీ ఆర్ఎన్బి ఆఫీస్ అది బంజరుతోటి అయిపోయింది. ఆడ ఒకప్పుడు 100 మందితో కలకాలం ఆడే ఆర్ఎన్బి ఆఫీసు ఇవాళ అది పందులకు కుక్కలకు నిలయం అయిపోయింది. రైతులకు పంట రుణాలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు అగ్రస్థానంలో ఉందన్నారు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కేడీసీసీ బ్యాంక్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ విచ్చేసిన అతిథులను శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. రాష్ట్రంలోనే సుల్తానాబాద్ సొసైటీ ఆదర్శంగా నిలిచిందని, ఈ సొసైటీని సందర్శించేందుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల బృందాలు సందర్శించడం గర్వించదగ్గ విషయం అన్నారు కొండూరి. సొసైటీ సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 500 మందికి విదేశాల్లో చదవడానికి, పై చదువులు చదవడానికి, ఇక్కడ కూడా మెడిసిన్ చదవడానికి, లేకుంటే ఐఐటి చదవడానికి వాళ్ళందరికీ కూడా అప్పులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సంఘాలకు కూడా పెద్ద ఎత్తున ఇవాళ 1000 కోట్ల వరకు సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 200 కోట్లు అదనంగా కర్షక మిత్ర ద్వారా ఈ మధ్యకాలంలో కర్షక మిత్రను అనే ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాని ద్వారా ఇవ్వడం, అవి అన్ని సంఘాల ద్వారానే చేయడం జరుగుతూ ఉన్నది. ఈ బ్యాంకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సహకార సంఘం బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక పేరొచ్చే విధంగా ఇది ముందుకెళ్ళిందంటే ఖచ్చితంగా దానికి మీ సహకారం ఉంది, మీరు చేసిన కష్టం ఉంది. మీరు చేసుకున్నటువంటి ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చారో, అంటే మీరు ఏదైతే ఒక లైన్ తీసుకొని ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చారో దాన్ని అందరూ కూడా పాటించేది సక్సెస్ అయింది. కాబట్టి ముందు కూడా మీకు అలాంటి ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పరంగా మా పరంగా మీరు ఎట్లయితే ముందుకు పోతా ఉన్నారో అదే రకంగా అదే బట్టి మీరు ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. ఇవాళ సుల్తానాబాద్లో ఇది మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నూతన ఏది వచ్చినా కూడా స్వాగతిస్తాం. ఏది ఇక్కడ అభివృద్ధి జరిగినా 100% అలా మా పాత్ర పోషించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సరే వేరే ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇబ్బంది, కానీ నేను ఇక్కడనే ఈ ప్రాంతంలో తిరిగి ఈ ఏరియాలో తిరిగి ఈ ఏరియాలో ఇల్లు తెలుసు నాకు సుల్తానా తెలియని మనుషులే తెలియదు ఇక్కడే. కాబట్టి ఇక్కడ ఎంత అభివృద్ధి అంటే మా ప్రాంతం అంత సంతోషం.
వాసవి. మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ మంత్రివర్యులకు వైశ్య కార్పొరేషన్ ప్రకటించి వైశ్యుల అభ్యున్నతికి, వైశ్యలో ఉన్న బీదలకు కార్పొరేషన్ ప్రకటించి ఆ అభ్యున్నతి కొరకు పాటుపడతామని చెప్తుంటూ కార్పొరేషన్లు అందరికీ ప్రకటించి అన్ని రకాలుగా అందరికీ సేవ చేస్తామంటూ అభినందనలు చెప్తున్నాము. మండల ఆర్యవ సంఘం శ్రీరాంపూర్ తరఫున వారికి నమస్సుమాంజలి తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైశ్యులు కుటుంబ సమేతంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, అది ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే సాధ్యమైందని అన్నారు. పోతున్నా రాదు రాడాడు. వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. అందరిని ఫోటో తీద్దాం. వీడియో అంటే కాదు, ఫోన్ స్పేస్ అడగదు. 2 నిమిషాలు 3 నిమిషాలు ఎగ్జామ్ పడతాయి. ఎక్కువైతే బాగా సెండ్ కాదు, మళ్ళీ ముందు బాగా లేట్ అవుతుంది. అందరికి పంపించాలి. గూగుల్ అయితే అలా చేసుకుంటారు. ఫోటో పెడితే బా మళ్ళీ సార్ అడుగుతారు మీరిద్దరు ఫోటోలు తీద్దాం.